ఎగ్ మసాలా కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే ఈ స్టైల్లో ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఎగ్స్ ని బాయిల్ చేసుకోండి. చూపించినట్టుగా ఇలా క్రాస్ గా అయితే కట్ చేసుకోండి. అలానే సన్నగా నిలుంగా చాప్ చేసుకున్న ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి, చిన్న సైజ్ అల్లం, అలానే 5-6 వెల్లుల్లి రెమ్మలు, వీటన్నిటిని కొంచెం పింక్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న వీటన్నిటిని ఒక 10 నానబెట్టిన జీడిపప్పు, కొంచెం కొత్తిమీర వేసుకుని మెత్తగా అయితే పేస్ట్ కింద చేసుకోండి. బాండి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, చెక్క, మిరియాలు, జీరా, యాలకులు వీటన్నిటిని వేసుకోండి. అలానే ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని మొత్తం వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోండి. ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత సాల్ట్, కారం, పసుపు, అలానే ధనియా, జీరా పౌడర్, 2 గరిటెలు పెరుగు వీటన్నిటిని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు అయితే వేయించుకోండి. ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత ముందుగా వేయించిన గుడ్లను యాడ్ చేసుకోండి. 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మొత్తం కలుపుకోండి. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే ఇలా థిక్ గ్రేవీ వస్తుంది. అప్పుడు కొత్తిమీరతో సర్వ్ చేసుకోండి. తింటే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్.